editorial. And what does the author talk about? Clear? The author straight away goes into a topic called a brewing duel amid Manila's dual engagement. Wonderful. Okay? Because he's using homophonic kind of rhyming words. Okay? Brewing, something that is growing. Duel is a fight. Okay? Normally we use the word brew with, an alcohol. But here we can say the activity or a business. Let us take an activity or a business as brewing. Okay, an activity or a business, and duel is a contest. Okay, so there is an activity, there is a contest amid, in the midst of Manila is the name of place, duel is two, dual రోల్ ఎంగేజ్మెంట్. సో ఆథర్ గారు ఏమంటున్నారంటే ఒక యాక్టివిటీ జరుగుతుంది, అది ఒక కంటెస్ట్ అనమాట. అంటే ఒక నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు ఒక జరుగుతున్న సంఘటనలోని, ఇది దేని మధ్య జరుగుతుందంటే మనీలాలోని 2 ఎంగేజ్మెంట్లు అవుతున్నాయి. మనీలా అన్న దేశం డ్యూయల్ ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. ఏంటి ఎంగేజ్మెంట్లు, ఏంటి కథ? ఓకే, విత్ ఫర్డినాండ్ మార్కోస్ జూనియర్. ఓకే, ఫర్డినాండ్ మార్కోస్ జూనియర్, ఆయన పేరేంటంటే ఎఫెక్షనేట్లీ, ప్రేమతో, ఎఫెక్షనేట్లీ, లవింగ్లీ, ఓకే, ఆప్యాయంగా, మనం ఆయన ఏమని పిలుస్తున్నాం? బాంగ్ బాంగ్, ఎట్ ద హెల్మ్, ఎట్ ద టాప్, ఇన్ ఎక్కడంటే ఫిలిప్పైన్స్ మనీలా, seems ready to confront అంటే face unexpectedly, or he is ready to take on any kind of challenge అన్నమాట. he is ready for a confrontation అంటాం. అంటే కన్ఫ్రంట్ అనగానే మనం ఏమంటాం? ఛాలెంజ్, ఆర్ we can also take square up. he is ready to face a challenge, or man is ready to square up. లెట్స్ బికమ్ ఈవెన్ అంటూ ఉంటారు అనమాట. ఓకే, కన్ఫ్రంట్ చైనా హెడ్ ఆన్, చైనాని ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నాడు ఆయన. అన్లైక్ హిస్ ప్రిడిసెసార్, అంటే ముందు వచ్చిన ఆయన ప్రిడిసెసార్. ఓకే, పర్సన్ బిఫోర్. సక్సెసార్ అండ్ ప్రిడిసెసార్ అనే వర్డ్ మనం గ్యారంటీగా వింటుంటాం వొకాబులరీని. ఆయన ఎవరు? రోడ్రిగో డ్యూటెర్టే. ప్రెసిడెంట్ మార్కోస్ అసర్టివ్, స్టేట్స్ వెరీ స్ట్రాంగ్లీ. అసర్టివ్ అంటే ధృవీకరించి మరీ చెప్తాడనమాట ఈయన. స్టేట్స్ వెరీ స్ట్రాంగ్లీ, చాలా ధృవీకరించి చెప్తారు ఈయన. ఏం చెప్తారు? అసర్టివ్ అండ్ వాల్యూస్. ఈయన బాగా గౌరవిస్తారు. దేనికి? మనీలా సెక్యూరిటీ టైస్. మనీలా అన్న దేశం సెక్యూరిటీ, మమ్మల్ని పరిరక్షించండి అని. ఎవరితో ఉంటుంది వాళ్ళు? వాషింగ్టన్తో. మోర్ దాన్ ద ఫ్లో ఆఫ్ డెవలప్మెంట్ ఫండ్స్ ఫ్రమ్ బీజింగ్. సో ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. డ్యూయల్ అన్నారు కదా, సెక్యూరిటీ ఎవరితోని? వాషింగ్టన్తో. ఓకే, బీజింగ్తో ఏంటి వీళ్ళు? డెవలప్మెంట్ ఫండ్స్. సో డెవలప్మెంట్ ఫండ్ బీజింగ్ నుంచి వస్తున్నాయి, సెక్యూరిటీ వాషింగ్ నుంచి వస్తుంది. సో వాషింగ్టన్ నుంచి సెక్యూరిటీ టైజ్ ఉన్నాయి, అమెరికా నుంచి, చైనా నుంచి డెవలప్మెంట్ ఫండ్స్ వస్తున్నాయి. సో ఈ డ్యూయల్, ఈ 2 ఓకే ఎలా ఈయన ఎదుర్కొంటున్నాడు? ద యునైటెడ్ స్టేట్స్ ఫిలిప్పైన్ రిలేషన్షిప్ హ్యాస్ సీన్ అన్ అప్ స్వింగ్. ఓకే, అప్ స్వింగ్ అంటే గోయింగ్ అప్. upswing is going up. So it's like growing, has seen an upswing అన్నమాట. ఎందులోని? since ఎప్పుడంటే upswing అంటే an increase, an upward trend. సో గోయింగ్ అప్ అన్నాం కదా, మనం upward trend అనొచ్చు. ఇట్స్ an upward trend అన్నమాట. ఓకే, ఆయన. సో యునైటెడ్ స్టేట్స్ ఫిలిప్పైన్ రిలేషన్షిప్ అప్వర్డ్ ట్రెండ్లోకి వెళ్ళింది. ఎప్పటి నుంచి? మిస్టర్ మార్కోస్ ల్యాండ్ స్లైడ్, అంటే ఇంకా ల్యాండ్ స్లైడ్ ఎలక్ట్రల్ విక్టరీ. అంటే మనం ఏం చెప్పచ్చు? ల్యాండ్ స్లైడ్ అంటే ఇట్స్ లైక్ an entire earth has moved, టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ జరిగినట్టు అండర్ ది ఎర్త్ పైన భూమి అంతా కదిలిపోయింది అనమాట. అంటే ది ఎంటైర్ పీపుల్ ఫేవర్డ్ హిమ్. ల్యాండ్ స్లైడ్ అంటే హ్యూమంగస్ విక్టరీ.
ఓకే, యూ కెన్ టేక్ అ వర్డ్ కాల్డ్ హ్యూమంగస్, వెరీ బిగ్ అనమాట. హ్యూమంగస్ విక్టరీ ఇన్ 2022. ఇది దేనికి చిహ్నం అంటే ఇట్ మార్క్స్ ద రిటర్న్ ఆఫ్ ద మార్కోస్ ఫ్యామిలీ. ఒకప్పుడు వీళ్ళు ఉండేవారు టు మలకనాంగ్ ప్యాలెస్, ద అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ ఆఫ్టర్ 36 ఏళ్ళ తర్వాత మళ్ళీ మార్కోస్ ఫ్యామిలీ అధికారంలోకి వచ్చింది ఫిలిప్పైన్స్లో. మిస్టర్ మార్కోస్ జూనియర్ వాజ్ ఇన్ ఫుల్ ఫామ్ ఇన్ సింగపూర్ రీసెంట్లీ. సో రీసెంట్గా సింగపూర్లోనైనా ఆయన ఏం చేయగలడు, ఏం చేస్తానంటాడు, ఆయన ఉద్దేశం టువర్డ్స్ ఫిలిప్పైన్స్, టువర్డ్స్ మనీలా ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇదంతా చెప్పాడు అనమాట ఆయన అట్ ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్. ఎక్కడ? షాంగ్రీలా అన్న ప్లేస్లో డైలాగ్ జరిగాయి అనమాట. డైలాగ్ అంటే ఓకే, ఇట్స్ అ డిస్కషన్ అమంగ్ కంట్రీస్. శిఖరాగ్ర సమావేశాలు అంటుంటాం కదా అమంగ్ కంట్రీస్. నార్త్ సౌత్ డైలాగ్, నార్త్ డైలాగ్, సౌత్ డైలాగ్ అంటూ ఉంటాం. డెవలప్డ్, అండర్ డెవలప్డ్, డెవలపింగ్, ఇలాంటివన్నీ. ఓకే, ఒక శిఖరాగ్ర సమావేశం, ఓకే, శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇది అన్ యాన్యువల్ డిఫెన్స్ ఫోరం. ఇది ప్రతి సంవత్సరం ఈ కంట్రీస్ అన్ని కూర్చుని ఎలా మనల్ని మనం పరిరక్షించుకోవాలి, డిఫెన్స్ ఫోరం అనమాట. హీ షార్ప్లీ క్రిటిసైజ్ చైనా. ఎవరు హీ అంటే మార్కోస్ జూనియర్ గారు క్రిటిసైజ్ చేశారు, అంటే తప్పు పట్టారనమాట. చాలా షార్ప్గా తప్పు పట్టారు. ఏమని? చైనా చట్టబద్ధంగా లేదు, ఫోర్స్ చేస్తుంది, అగ్రెసివ్ ఫైట్ చేసేస్తుంది, ప్రతిదానికి అగ్రెషన్ అండ్ చీట్ చేస్తున్న యాక్షన్స్. 4 అన్నారు. 1 న్యాయబద్ధంగా లేదు, 2 ఫోర్స్ చేస్తుంది, 3 చాలా అగ్రెసివ్గా ఉంది, అంటే బలవంతంగా దాన్ని బలవంతం వేసుకుని మనమే పడిపోతుంది, ఎలాగైనా ఒప్పుకోండి అని. ఇంకోటి చీటింగ్ యాక్షన్స్, డిసెప్టివ్. ఇన్ ద సౌత్ చైనా సీ, ఎక్కడ జరుగుతుంది ఇదంతా ఈ యాక్షన్స్? సౌత్ చైనా సీలో. దిస్ రీజన్ హ్యాస్ బీన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ టెన్షన్స్. ఇది ఈ ఏరియా, ఈ సౌత్ చైనా సీ అనే ఏరియా ఇట్స్ ద సబ్జెక్ట్. దేనికి? ఇంక్రీజింగ్ టెన్షన్స్. ఎందుకు? టెరిటోరియల్ డిస్ప్యూట్స్, టెరిటోరియల్ ఏరియా, ఇది నాది అంటే ఇది నాది అని డిస్ప్యూట్స్, అండ్ కంపీటింగ్ క్లెయిమ్స్, కాంపిటీషన్. ఈ ఏరియా వరకే నీది అంటే, లేదు ఈ ఏరియా వరకు అని వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు. ద ఫైటింగ్ టెరిటోరియల్. చైనా ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యాస్ కంటిన్యూ టు కేటగరైజ్. ఓకే, ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? అటువైపు నుంచి ఆయన కేటగిరీలో పెట్టింది. ఎవరిని? మార్కోస్ జూనియర్ గారిని. ఎవరితో పాటు? అలాంగ్ సైడ్ ఫార్మర్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్, తైవాన్ ప్రెసిడెంట్, యాజ్ ఎన్ అమెరికన్ లాకీ. ఈయన అమెరికా బూట్ లిక్కర్. ఓకే, ఈయన అమెరికా ఎస్ మ్యాన్. ఈయన అమెరికాకి ఒక యూ కెన్ సే లిటరల్గా ఒక బానిసలాగా ఉంటున్నాడు ఈయన. హీఈస్ బికమ్ ఏ లాకీ, అ బూట్ లిక్కర్ టు ది అమెరికన్స్ అని అతనితో పాటు ఆయనతో పాటు పెట్టారు ఒక సర్వెంట్. ఈయన ఒక సర్వెంట్ అనమాట. ఓకే, ఈజ్ బిహేవింగ్ జస్ట్ లైక్ ఎ సర్వెంట్ అని అంటున్నారు. క్లియర్? సో చాలా పెద్ద అభాండం ఇది. ఓకే, ఎందుకంటే హీఈస్ బెంట్ ఆన్ ఇన్వైటింగ్. ఈయన ఇలా కానీ బిహేవ్ చేస్తే చైనా ఏమంటుంది? మార్కోస్ జూనియర్ గారు సాయ్ ఇంగ్ వెన్ తైవాన్ ఫార్మర్ ప్రెసిడెంట్ లాగా ఈయన కూడా అమెరికాకి ఒక సర్వెంటు, ఒక బూట్ లిక్కర్, ఒక ఎస్ మ్యాన్లా బిహేవ్ చేస్తున్నారు. సికోఫాంట్ అనుకోండి, ఈజ్ లైక్ ఎ సైకోఫాంట్. ఓకే, సికోఫాన్సీ అంటాం. ఈజ్ లైక్ ఎ సైకోఫాంట్, అ బూట్ లిక్కర్. ఓకే, ఇది ఎందుకంటే ఇలా కానీ ఉంటే ఈజ్ బెంట్ ఆన్, ఈజ్ షోయింగ్ ఇంక్లినేషన్ టువర్డ్స్. ఈయన దేనికి ఫేవర్ చేస్తుంది ఇలాంటి బిహేవియరు? బెంట్ అపాన్ అంటే ఫేవరింగ్. వాట్ ఈజ్ ఈ ఫేవరింగ్? ఈజ్ ఇన్వైటింగ్ కేయాస్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద రీజన్. ఓకే, కేయాస్, అట్టర్ డిజార్డర్. కేయాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అట్టర్ డిజార్డర్ అనమాట. ఈజ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ డిసార్డర్. అండ్ వాట్ ఈస్ ఆల్సో గెటింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈజ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫైట్స్. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఫైటింగ్.
ఫైటింగ్ తెచ్చుకుంటున్నాడు ఈ బిహేవియర్తో ఇన్ దిస్ రీజన్, సౌత్ చైనా సీ రీజన్లోని. ఓకే, నెక్స్ట్ ఏమంటారు? టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 2023, ఫార్మర్, లాటర్ అండ్ వర్డ్స్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఫార్మర్ అంటే ముందు, లాటర్ అంటే తర్వాత. లాటర్ అంటే తర్వాత, సెకండ్, ఫస్ట్. సో డ్యూరింగ్ ది లాటర్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 2023, ఇమేజెస్ ఆఫ్ చైనీస్ మ్యారిటైమ్ మిలిషియా. చూడండి, మంచి వర్డ్స్ వాడారు. ఏమంటారు? చైనీస్ మ్యారిటైమ్ మిలిషియా. మ్యారిటైమ్ అంటే మ్యారిటైమ్ రైట్స్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే దే క్యారీ అవుట్, ఓకే, this refers to the maritime rights protection. It is an active area where the territories are featured and disputes over the extent of zones and jurisdiction. It regulates foreign activities, especially military activities. So maritime right protection అని తీసుకుందాం మనం. మ్యారిటైమ్ మిలిషియా అంటే సముద్రంలోని సౌత్ సీ చైనా ఈ ఏరియా మాది, దీన్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్, ఓకే, మ్యారిటైమ్ ప్రొటెక్షన్. సముద్రాన్ని వాళ్ళు నేవీతోని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రొటెక్షన్. క్లియర్? బంపింగ్ అంటే మనం వాళ్ళు తారసపడిపోతాం, లేదా వాళ్ళు మన మీద పడిపోతూ ఉంటారు. బంపింగ్ ఇంటూ ఈచ్ అదర్, అన్ఎక్స్పెక్టెడ్గా పడుతుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాడు? ఇమేజెస్ ఆఫ్ చైనీస్ మ్యారిటైమ్ మిలిషియా బంపింగ్ ఇంటూ అండ్ యూజింగ్ వాటర్ క్యానన్స్, అంటే ఫిరంగులు, పెద్ద పెద్ద ఫిరంగులు అన్నమాట. వాళ్ళు అందులోని క్యానన్స్ పెట్టి కొడుతున్నారు, నీళ్ళు క్యానన్స్ని. ఎవరికి? అగేన్స్ట్ ఫిలిప్పైన్ ఫిషింగ్ బోట్స్. దిస్ ఈజ్ రేజింగ్ టెన్షన్. ఓకే, ఇప్పుడు లేటర్ హాఫ్ ఆఫ్ 2023 ఫిలిప్పైన్స్ వాళ్ళు ఏ ఇమేజ్లు చూపెట్టారంటే చైనీస్ మ్యారిటైమ్ మిలిషియా బంపింగ్ ఇంటూ ఫిలిప్పైన్స్ వాటర్స్ అండ్ యూజింగ్ వాటర్ క్యానన్స్. ఓకే, పెద్ద పెద్ద ఫిరంగుల్లో బాంబులు పెట్టి అవన్నీ నీళ్లతో పెట్టి ఆ నీళ్లు బాంబులు ఎవరి మీద కొడుతున్నారు? వాటర్ క్యానన్స్ అగేన్స్ట్ ఫిలిప్పైన్ ఫిషింగ్ బోట్స్. ఓకే, ఈ యాక్టివిటీ ఫిషింగ్ బోట్ను కొడితే మరి అంత నీరు దొబ్బుని తగిలింది అనుకోండి, అది క్యాప్సైజ్ అయిపోద్ది ఫిషింగ్ బోట్. రేజ్డ్ టెన్షన్స్ ఇన్ ద రీజన్, ఇన్ ద సౌత్ చైనా సీ రీజన్. సిన్స్ దెన్, అప్పటి నుంచి ద ప్రాస్పెక్ట్స్, మనకి భవిష్యత్తు ఎలా కనపడుతుంది? ఒక కాన్ఫ్లిక్ట్, మిస్అండర్స్టాండింగ్ ఎట్ సీ, ఒక చిన్న ఫైట్ ఎట్ సీ ఇన్ ద రీజన్ హ్యావ్ ఓన్లీ గెయిన్డ్ ఏంటి? మొమెంటమ్. హ్యావ్ ఓన్లీ గెయిన్డ్ అ ట్రాక్షన్ ఆర్ ఎ మొమెంటమ్, ఒక కదలిక, ఓకే, అ మూవ్మెంట్, ఒక కదలిక కనబడింది. ఫ్రమ్ June 15 onwards, China's Coast Guard has planned to start arresting trespassers. వెరీ గుడ్. కోస్ట్ గార్డ్ అంటాం కదా, అంటే చైనీస్ సీ కోస్ట్ అంతటిని గార్డ్ చేస్తున్న పోలీసులు ఎవరన్నా మనీలా వాళ్ళు పొరపాటును కానీ సముద్రంలోని చైనీస్ సౌత్ సీలోకి వచ్చేస్తే వాళ్ళని ట్రెస్పాసర్స్గా చేసి వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు. ఇన్ ది ఏరియా ఇట్ క్లెయిమ్స్, ఇట్ అంటే మనీలా క్లెయిమ్స్. ఇన్ రెస్పాన్స్, మిస్టర్ మార్కోస్ హెస్ వార్న్డ్ that any Filipino killed by the willful అంటే knowingly, కావాలని, knowingly use of Chinese force would be considered an act of war. మీరు కానీ ఏమన్నా ఫిలిపినో ఎవరినైనా చంపిస్తారా? దిస్ ఇస్ లైక్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. విల్ఫుల్గా, knowingly, కావాలని, ఆన్ యువర్ ఓన్ అకార్డ్. విల్ఫుల్, ఆన్ ఓన్ అకార్డ్. నాకు అనిపించింది నేను చేశాను అంటే అవ్వదు. మీరు కానీ అలా బిహేవ్ చేస్తే, ఓకే, మీరు కానీ చైనీస్ చెప్తున్నాను, మీరు కానీ ఫోర్స్ యూజ్ చేస్తే దీన్ని నేను ఎలా పరిగణిస్తాను? యుద్ధానికి మీరు కాలు దూతున్నట్టు, అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని అన్నారు ఆయన, మార్కోస్ జూనియర్ గారు. అమెరికన్ స్టేక్స్ ఇన్ ద ఫిలిప్పైన్, అమెరికాకి అసలు ఏంటి సంబంధం, దాని యొక్క వాటా ఏంటి? వైల్ ద యుఎస్ అప్రిషియేట్స్, ఎస్ చాలా మంచి పని చేశారండి మార్కోస్ గారు అని appreciates his bravado, pretending to be brave. Bravado. Appreciates his bravado. It remains cautious. ఒక సైడ్ నుంచి మార్కోస్ గారు చాలా బాగా చేశారు అని అంటున్నారు, ఇంకో సైడ్ నుంచి ఇట్ ఈస్ చాలా జాగ్రత్తగా ఉంటుంది అమెరికా. ఎందుకంటే బ్రవాడో అనగానే ఆ బోల్డ్ మేనర్, షో ఆఫ్ బోల్డ్నెస్.
intended to impress or intimidate. Okay, so a bold manner, a show of boldness antam, pretending. So this is like a boldness antam, pretending to be brave, boldness. సో యుఎస్ అప్రిషియేట్ చేసిన సభాష్ మార్కోస్ గారు చాలా బాగా చేశారు, కానీ అమెరికా మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది. అమెరికా హ్యాస్ హ్యాడ్ ఎ మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీ, మ్యూచువల్ టూ-వే డిఫెన్స్ ట్రీటీ ఎవరితోని? ఫిలిప్పైన్స్తో. ఎప్పటి నుంచి? 1951 నుంచి. హౌఎవర్ అయినప్పటికీ ఇట్ ఈస్ వెరీ కాషియస్, చాలా జాగ్రత్తగా ఆచి అడుగులు వేస్తుంది, తూచి అడుగులు వేస్తుంది. దీన్ని ఇంకో వర్డ్ కూడా పెంచుకోవచ్చు మనం, జింజర్లీ అన్న కాషియస్, వేరీ ఆఫ్ ఓపెనింగ్ అప్ అనదర్ ఫ్రంట్ అండ్ బికమింగ్ ఎంటాంగిల్డ్, ఇన్వాల్వ్డ్. ఓకే, ఇన్వాల్వ్డ్. మేము ఈ ఉచ్చులోంచి దలుచుకోలేదు అని అమెరికా చాలా జాగ్రత్తగా ఉంటుంది. హౌఎవర్ ఇట్ ఈస్ కాషియస్ ఆఫ్ ఓపెనింగ్ అప్ అనదర్ ఫ్రంట్ అండ్ బికమింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ నేవల్ బ్యాటిల్. ఎవరితోని? చైనాతో. సో ఇట్స్ పీర్ కాంపిటీటర్. పీర్ అంటే చైనా అండ్ అమెరికా ఆర్ పర్సన్స్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్స్. దే బోత్ ఆర్ పీర్, సమఉజ్జీలు. బియ్యానికైనా కయ్యానికైనా సరిపోతారు, కానీ అమెరికా మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. అమెరికా ఎందుకు జాగ్రత్తగా ఉందంటే 4 లక్షల సిటిజన్స్ అమెరికన్స్ చాలామంది యుద్ధంలోని, అమెరికాలో యుద్ధం చేసి అమెరికా కోసం వాళ్ళు ఫిలిప్పైన్స్లో సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? రిసైడింగ్ ఇన్ ద ఫిలిప్పైన్స్. యుద్ధం చేశారని మనకు ఎలా తెలిసింది? వార్ వెటరన్స్ యుద్ధం చేసి అమెరికా కోసం వాళ్ళ ప్రాణాలు ఒడ్డి అమెరికాను ప్రొటెక్ట్ చేసి ఈరోజు వాళ్ళ పీస్ఫుల్ లైఫ్ బతుకుదామని ఫిలిప్పైన్స్లో వెళ్ళి ఉంటున్నారు. వెటరన్స్ అంటే ఓల్డ్ పీపుల్. సో ద ఓన్లీ యుఎస్ వెటరన్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ ఆఫీస్. ఇప్పుడు చూడండి, ఫిలిప్పైన్స్ ఏంటి? దిస్ ఈజ్ ద ఓన్లీ ఏకైక యుఎస్ వెటరన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ ఆఫీస్ అవుట్సైడ్ ది యుఎస్. యుఎస్ బయట యుఎస్ వెటరన్స్కి అడ్మినిస్ట్రేషన్ రీజనల్ ఆఫీస్ ఎక్కడైనా ఉంది అంటే అది ఎక్కడుంది? మనీలాలోనే ఉంది. దట్స్ ఇన్ మనీలా, అంటే ఫిలిప్పైన్స్ క్యాపిటల్లో ఉంది. విత్ ఇట్స్ జియోగ్రఫిక్ లొకేషన్ ఇన్ ద సౌత్ చైనా సీ. సో ఇప్పుడు చైనా ఇది అనుకోండి, ఇది నార్త్, ఇది సౌత్, టు ద రైట్ ఆఫ్ నార్త్ ఈజ్ ఈస్ట్, ఇది వెస్ట్. సో సౌత్ చైనా సీ దగ్గర ఫిలిప్పైన్స్ ఉంది, చిన్న ప్లేస్. ఓకే, ద ఫిలిప్పైన్స్ ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్ యాక్టర్. ఇండిస్పెన్సిబుల్, కెనాట్ బి థ్రోన్ అవుట్, కెనాట్ బి లెఫ్ట్ అవుట్. వీటితో పని అయిపోయింది, డిస్పెన్స్ చేసేద్దాం, అలా కాదు. ఓకే, ది ఇండిస్పెన్సిబుల్ యాక్టర్ ఇన్ ది యుఎస్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. ఎవరిని కౌంటర్ చేయాలంటే చైనాని. చైనాకి సమఉజ్జీగా నిలబడాలి అంటే ఓకే, ఫిలిప్పైన్స్ అన్నది ఒక కీలకమైన ఏరియా. ఎవరికి? యుఎస్కి. ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలోని వాళ్ళకి మంచి పావు ఏంటంటే ఫిలిప్పైన్స్. వాళ్ళు ఎంత మంచి పావు? దే ఆర్ ఇండిస్పెన్సిబుల్, కెనాట్ బి లెఫ్ట్ అవుట్. పని అయిపోయింది, పక్కన పడేద్దామని. ఎందుకు ఇంత మంచి యాక్టర్ వీడు? మనం ఎవరితోని తలపడాలంటే, చైనాతో తలపడాలంటే మనకు ఫిలిప్పైన్స్ అవసరం చాలా ఉందని అమెరికాకు తెలుసు. బికాస్ ఆఫ్ ఇట్ జాగ్రఫికల్ లొకేషన్ టు మీట్ ఇట్స్ సెక్యూరిటీ నీడ్స్. సో ఇప్పుడు ఫిలిప్పైన్స్కి ప్రొటెక్షన్ కావాలనుకోండి, ఫిలిప్పైన్స్ ఇస్ ఫోకస్డ్ ఆన్ ఎన్హాన్సింగ్, ఇంప్రూవింగ్ ఏంటంట? ఇట్స్ సర్వేలెన్స్, బీయింగ్ వాచ్ఫుల్. సర్వేలెన్స్ లేదా విజిలెంట్ అని వర్డ్ పెట్టుకుందాం. విజిలెంట్, బీయింగ్ వాచ్ఫుల్ అండ్ పవర్ ప్రొజెక్షన్ కేపబిలిటీస్. పవర్ ప్రొజెక్షన్, నేను చాలా పవర్ఫుల్ అని ప్రొజెక్ట్ చేసుకోవాలన్నా కూడాను ఫిలిప్పైన్స్కి ఓకే, దానికి సర్వేలెన్స్ ఇదంతా అమెరికా సపోర్ట్ అంతా కావాలి. సో జనవరిలోని మిస్టర్ మార్కోస్ అప్రూవ్డ్ ఎంతండి? $35 billion acquisition. Yes, we want that the armed forces put out. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంత పెట్టింది? $35 million వర్త్. $35 billion వర్త్ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి గన్లు, తుపాకులు అన్నీ కావాలండి అంటే ఎస్, లెట్ us acquire, let us possess, let us own, we should have అని ఆయన ఆ రిక్వైర్మెంట్కి టిక్ పెట్టాడు. టిక్ పెట్టడం ఏంటి? ఆమోద ముద్ర కూడా ఇచ్చాడు ఆయన.
ఈజ్ అప్రూవ్డ్ ఇట్, హీ సైన్డ్ ఇట్. క్లియర్? ఇప్పుడు ఏమంటారు? ఇట్ హ్యాస్ రివైవ్డ్, బ్రాట్ బ్యాక్ టు లైఫ్. రివైవ్డ్ అంటే ఏంటి? బ్రాట్ బ్యాక్ టు లైఫ్. బ్రాట్ బ్యాక్ టు లైఫ్. ఏం తెచ్చేశారు? టు మోడర్నైజ్ సుబిక్ బే. ఆధునీకరణ. మోడర్నైజ్ అంటే ఏంటి? ఆధునీకరణ. ఆధునీకరణ చేద్దాం సుబిక్ బే. ఇది ఒకప్పుడు ఏంటి? ఫార్మిడబుల్ యుఎస్ ఇన్స్టలేషన్. వెరీ ఫార్మిడబుల్, వెరీ స్ట్రాంగ్, చెప్పుకోదగ్గ వెరీ స్ట్రాంగ్ యుఎస్ నేవీ ఇన్స్టలేషన్. యుఎస్ వాళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేశారంటే దే హ్యావ్ బేస్ హియర్. ఓకే, అక్కడ బేస్ పెట్టుకున్నారు. ఎక్కడ? సుబిక్ బేలోని. అండ్ ద నియర్ బై క్లార్క్ ఎయిర్ బేస్, అక్కడ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఇది ఒకప్పుడు ఒకప్పుడు ఓకే, ద లార్జెస్ట్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఇన్స్టలేషన్ ఓవర్సీస్. అమెరికా తర్వాత ఎక్కడైనా లార్జెస్ట్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానాలు, ఓకే, హెలికాప్టర్లు, యుద్ధం సంబంధించినవి ఏమన్నా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏమన్నా అమెరికా తర్వాత ఎక్కువ ఉన్నాయి అంటే ఒక దగ్గర కూటమిలాగా, ఒక దగ్గర ఒక పెద్ద, ఓకే, ఒక ఆర్సనల్, ఒక ఆర్మమెంట్ లాగా ఉంది అంటే, ఓకే, ఆఫ్టర్ ద పెంటగన్ ఇట్ ఈస్ ఇన్ మనీలా. ఇట్ ఈస్ ఇన్ మనీలా. అండ్ వేర్ ఇస్ ఇట్? ద క్లార్క్ ఎయిర్ బేస్, దాని పేరు. సో మనీలా ఇంటెండ్స్ టు యూస్, ఇప్పుడు మనీలా ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. ఇంటెండ్స్ టు యూజ్ సుబిక్ బే ఫర్ జోస్ రిజల్ క్లాస్ మిసైల్ ఫ్రిగేట్స్. ఓకే, అదేం చేస్తుంది ఇప్పుడు? జోస్ రిజల్ క్లాస్ మిసైల్ ఫ్రిగేట్స్. ఇలాంటి ఫ్రిగేట్స్ కోసం అది ఆ క్లార్క్ ఎయిర్ బేస్ని వాడేసుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే దాని ఏరియాలో ఉంది కాబట్టి. అది ఎవరి ఏరియాలో ఉంది? దాని ఏరియాలో ఉంది కాబట్టి. బికాస్ ఒకప్పుడు ఈ ఏరియా అంతా ఏంటి? ఇట్ ఈస్ అ వెరీ ఇంటిమిడేటింగ్ ఆర్ ఇట్ ఈస్ లైక్ వెరీ స్ట్రాంగ్ యుఎస్ నేవల్ ఇన్స్టలేషన్. సో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దే వాంట్ నౌ యూజ్ దట్ ఏరియా ఫర్ జోస్ క్లాస్ మిసైల్ ఫ్రిగేట్స్. ఫ్రిగేట్స్ అంటే ఏంటంటే దే ఆర్ షిప్స్ ఇన్ ద లైన్ ఆఫ్ అ ఫ్లీట్. దే ట్రావెల్ విత్ వెరీ ఫాస్ట్ స్పీడ్. ఓకే, దే ఆర్ మర్చెంట్ రైడర్ దెమ్సెల్వ్స్. సో ఫ్రిగేట్స్ అనే టైప్ బోట్స్ అన్నమాట. ఇవి చాలా క్విక్గా వెళ్ళే యుద్ధ నౌకలు. ఓకే, వార్షిప్స్, టైప్ ఆఫ్ వార్షిప్స్. అవి ఇక్కడ వాడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే సుబిక్ బే అనేది ఏంటి? స్ట్రాంగ్, చాలా ఫార్మిడబుల్. ఇట్ ఇస్ అ వెరీ ఫార్మిడబుల్. అదే వర్డ్ ఇచ్చాడు. ఓకే, చెప్పుకోదగ్గ. అమ్మ ఇలాంటి ఏరియా ఉందిరా బాబు అని. అంటే ఏంటంటే వీళ్ళతో మనం ఏమైనా చేస్తే పోయేది మనకే. ఎందుకంటే వీళ్ళు బాగా ఇంటిమిడేటింగ్, ద క్రియేట్ ఎ ఫియర్. ఎందుకంటే ఇంత పెద్ద బేస్ అమెరికా తర్వాత, అమెరికాకి ఎక్కడుంది అంటే క్లార్క్ ఎయిర్ బేస్లో ఉంది. సో దానికి భయపడతారు ఎవరు? ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అందరూ ఇంటిమిడేట్ అవుతారు. ఫియర్ క్రియేట్ అవుద్ది. సో ఇప్పుడు దాన్ని వాడేసుకుందాం అనుకుంటున్నాడు ఎవరు? మార్కోస్ జూనియర్. ఓకే, అక్కడ ఒక క్లాస్ మిసైల్ ఫ్రిగేట్స్ పెట్టి డెల్ పిలార్, ఇవేంటివి? డెల్ పిలార్ క్లాస్ ఆఫ్ షోర్ ప్యాట్రోల్ షిప్స్, ప్యాట్రోలింగ్ మన సీ కోస్ట్ అంతటిని, సుబిక్ బే అంతటిని చైనా వెసల్స్ ఏవి రాకుండా, ఒకవేళగానే మన మనీలా వాళ్ళు ఎవరన్నా ఆటోలో వెళ్ళినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటట్టు వాళ్ళు చూసుకుంటున్నారు. దట్స్ అ పెట్రోల్ షిప్ అనమాట. దట్స్ అ పెట్రోల్ షిప్. అండ్ టార్లాక్ క్లాస్ ల్యాండింగ్ డాక్. ఈ డాక్లోకి అంటే ఈ సముద్రం దగ్గరికి ల్యాండ్ అవ్వచ్చు. ఇట్స్ అ ల్యాండింగ్ డాక్ వేర్ ది ప్లేన్స్ ఆర్ హెలికాప్టర్స్ ఆర్ సంథింగ్ క్యాన్ ల్యాండ్. సో సుబిక్ బే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు సుబిక్ బే అన్నది ఏంటి? ఇప్పుడు వాట్ ఆర్ దే ట్రయింగ్ టు యూజ్? దే ట్రయింగ్ టు యూజ్ ఇట్. సుబిక్ బే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ అ స్టేజింగ్ పాయింట్. ఎక్కడ స్టేజ్ చేద్దాం? దేనికి? ఫర్ జాయింట్ ఎయిర్ సీ ల్యాండ్ ఆపరేషన్స్. ఎయిర్ గాల్లోని,
సముద్రము, ల్యాండ్ ఆపరేషన్స్కి ఈ ఏరియాను వాడుకుందాం అనుకుంటారు. అండర్ ద ఫిలిప్పైన్ స్ట్రాటజిక్ బేసింగ్ క్యాంప్. వండర్ఫుల్, మంచి తెలివైన మూవ్ మార్కోస్ జూనియర్ది. స్ట్రాటజిక్గా ఇది బేసింగ్ ప్లాన్ అన్నమాట. ఇక్కడ అన్నీ మొదలెడదాం సో దట్ చైనా కూడా భయపడుతుంది. అమ్మో సుబిక్ బేని మళ్ళీ రివైవ్ చేశాడు వీడు, ఒకప్పుడు ఇదంతా అమెరికన్ ఇన్స్టలేషను, ఏమీ జరగట్లేదన్న దాంట్లో మళ్ళీ యాక్టివిటీ మొదలు పెట్టించాడు అనమాట. ఎలాగా $35 బిలియన్ వర్త్ ఓకే కాంట్రాక్ట్ అప్రూవ్ చేశాడు. ఆర్మీ కావాలంది సంతకం పెట్టాడు. In 1992, the United States withdrew from Subic Bay and Clark Air Base in the Philippines due to local opposition. లోకల్గా అపోజిషన్ ఉంది, ఫిజికల్ మనీ ప్రెషర్స్ కూడా అమెరికాకి చాలా డబ్బు అవుతుందండి మెయింటైన్ చేయడం కానీ. అండ్ డిమినిష్డ్ స్ట్రాటజిక్ నెసిటీ. ఇప్పుడు అక్కడ మనకు బేస్ ఉండాలి, అది ఎందుకు ఉండాలంటే మనకు చాలా ఇంపార్టెంట్ అన్నది, ఆ ఇంపార్టెన్స్ తగ్గింది. ఆ స్ట్రాటజిక్ లొకేషన్ అనేది నెసిటీ తగ్గింది. ఇన్ యాంటిసిపేషన్, ఇన్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళ యాంటిసిపేషన్ ఏంటి? ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆఫ్ ద సోవియట్ యూనియన్స్ విత్డ్రాయల్. వాళ్ళు ఎందుకంటే ఇక నో లాంగర్ ఇది స్ట్రాటజిక్ నెసిటీ కాదు అని అనుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు సోవియట్ యూనియన్ ఉండేది అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? సోవియట్ యూనియన్ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. విత్డ్రూ, ద వెంట్ బ్యాక్ ఆర్ వెంట్ అవే. ఓకే, విత్డ్రావల్ ఫ్రమ్ ద క్యామ్ రాన్ బే ఇన్ వియత్నాం. కామ్రాన్ బే వియత్నాం నుంచి వాళ్ళు కూడా వెనకడుగు వేశారు. హవెవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను యుఎస్ మిలిటరీ యాక్టివిటీస్ ఇన్ ద బే హ్యావ్ ఇంక్రీస్డ్. యుఎస్ మిలిటరీ యాక్టివిటీస్ ఏమయ్యాయి? హ్యావ్ ఇంక్రీస్డ్ కన్సిడరబ్లీ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఈ మధ్యకాలంలో ద యుఎస్ ఇస్ నాట్ ఓన్లీ యూజింగ్ ద ప్లేస్ ఫర్ రెస్ట్ అండ్ రికూపరేషన్, కమింగ్ బ్యాక్ టు హెల్త్. ఆ ఏరియాను దేనికి వాడుతుంది? రెస్ట్ అండ్ కమింగ్ బ్యాక్ టు హెల్త్. కాస్త సెద తీర్చుకుందాం అండ్ సోల్జర్స్ అనుకుంటే ఆఫ్ ఇట్స్ సెయిలర్స్ ఆపరేటింగ్ ఇన్ ద ఇండో పసిఫిక్ బట్ ఆల్సో ద మెయింటెనెన్స్ ఆఫ్ ఇట్స్ షిప్స్. సో ఇక్కడ మెయింటెనెన్స్ యార్డ్ని కూడా పెట్టారు. సెయిలర్స్ రెస్ట్ తీసుకోవడమే కాకుండా ఒక మెయింటెనెన్స్ యార్డ్ని కూడా పెట్టారు. ఎవరు? అమెరికన్స్. క్వాడ్ సపోర్ట్. ఇప్పుడు ఈయనకి 4 కంట్రీలు సపోర్ట్ కావాలి. మిస్టర్ మార్కోస్ ఇస్ లెవరేజింగ్, గెటింగ్ గ్రిప్. లెవరేజింగ్ అంటే గెటింగ్ అ గ్రిప్. ఈజ్ నౌ వాంటింగ్ టు గెట్ అ గ్రిప్. ఎలాగా? ద సపోర్ట్ హీ రిసీవ్స్ ఫ్రమ్ క్వాడ్ పార్ట్నర్స్. ఎవరెవరు? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్. ఎందుకు అడుగుతున్నాడు? హీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ హిస్ కంట్రీస్ ఫోర్సెస్. ఆయన దేశంలో ఉన్న మిలిటరీ ఫోర్సుల్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు. In April this year, India delivered its first set of BrahMos launchers అన్నమాట. ఓకే, అండ్ మిసైల్స్ ఆర్డర్డ్ బై ద ఫిలిప్పైన్స్. మనకు కూడా ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. ఎంత బిగ్ ఆర్డర్ అది? $374.96 million డీల్ మనతో సైన్ చేశారు. ఎప్పుడు? జనవరి 2022లో. ఇండియా has officially given a statement of full సపోర్ట్ చేస్తామని 2016లోనే ట్రైబ్యునల్ రూలింగ్ అనమాట ఇది. విచ్ హ్యాస్ ఫౌండ్ చైనా గిల్టీ. ఇక్కడ ఏం జరిగింది? చైనా తప్పు చేసింది, బ్రీచింగ్, వైలేట్ చేసింది. ఇట్ హ్యాస్ వైలేటెడ్ ద ఫిలిప్పైన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అంటే సముద్రంలో ఈ పార్ట్లోనున్న ఏ ఆస్తి ఉన్నా అందులోంచి వచ్చే డబ్బు అంతా ఫిలిప్పైన్స్కే చెందాలి. కానీ ఆ ఏరియాని చైనా కూడా వచ్చేస్తుంది లోపలికి. ఓకే, అది తప్పు. అండ్ వాళ్ళు ఇంకోటి ఏంటి ఉల్లంఘించారు? ఉల్లంఘన. ఇంకోటి ఏంటి ఉల్లంఘించారంటే, ఉల్లంఘన ఏంటంటే యుఎన్ కన్వెన్షన్, లా ఆఫ్ ద సీ. యుఎన్లోని కొన్ని చట్టాలు ఉంటాయి, సముద్రం ఎవరెవరికి ఎక్కడి నుంచి ఏ పార్టీ ఎవరెవరికి ఎంతవరకు వస్తుంది, దాన్ని ఉల్లంఘించారు. చైనా ఎక్స్పీడియంట్లీ ఇగ్నోర్డ్ ద రూలింగ్. కావాలనే ఏదోలా పేచి పెట్టుకుందామని చైనా ఏం చేసింది? ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వాడించుకోవడమే కాకుండా ఓకే వాళ్ళు ఎక్స్పీడియంట్లీ దే ఇగ్నోర్డ్ ద రూలింగ్. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏంటంటే ఇట్ ఎక్స్టెండ్స్ టు 200 nautical miles బియాండ్ ద నేషన్స్ టెరిటోరియల్ సీ. ఓకే, 220 nautical miles అంటే మన దగ్గర రోడ్డు మీదకి వచ్చారు 230 miles అవుద్ది. సో ఎక్స్పీడియంట్లీ అంటే ఇన్ ఎ వే దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఆర్ యూస్ఫుల్.
in a particular situation, but sometimes most morally acceptable. సో ఎక్స్పీడియంట్లీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంది, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంది పర్టికులర్ సిచ్యువేషను, దీన్ని మారల్గా యాక్సెప్ట్ చేయించేస్తున్నారు. సో దీన్ని అసలు ఇలాంటివి ఎప్పుడూనూ జరగను కూడా వాళ్ళు చేసేస్తున్నారు కావాలని. అమ్మ మాకు కావాలండి, మీరేంటండి మేము వాడుకోకూడదు అంటున్నారని చైనా కొత్తగా ఒక కొత్త అర్థం చెప్పి దే ఆర్ యూజింగ్ ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అంటే ఎంత 230 మైల్స్ ఆర్ 200 నాటికల్ మైల్స్. నాట్స్ అంటే మెజర్మెంట్ ఇన్ ద సీ, clear distance measured in the sea. Last year under Japan's official security assistance, military and aid scheme, ante yuddham and support scheme, the Philippine Navy received entandi $4 million worth coastal surveillance radarలు వచ్చాయి. సర్వేలెన్స్, వాచ్ఫుల్ ఆర్ విజిలెంట్ అన్నాను కదా. రడార్ అంటే మనకి ఇలా ఒకటి ఉండి ఇక్కడ మనకి ఏవన్నా సముద్రంలోని ఏవన్నా 200 మైల్స్ నాటికల్ మైల్స్ లోపల ఏ షిప్ వచ్చినా ఇక్కడ కియం 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 అని వస్తూ ఉంటాయి. ఇవి క్యాచ్ చేస్తాయి అన్నమాట దాని సిగ్నల్స్ని. సో అది మన ఫిలిప్పైన్స్దే అనుకోండి, మనీలా వాళ్ళదే, ఓకే లెట్ హిమ్ పాస్ అంటారు. వేరే కంట్రీది అనుకోండి, వెంటనే కోస్ట్ గార్డ్ వచ్చి యువర్ ఆస్క్డ్ టు స్టాప్ అని అంటారు. అది ఎంత వర్త్ కొన్నారు వాళ్ళు? $4 million వర్త్ కొన్నారు. ఎవరి దగ్గర నుంచి? వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి? జపాన్స్ అఫీషియల్ సెక్యూరిటీ అసిస్టెన్స్. జపాన్ కూడా అసిస్ట్ చేస్తాను. మరి క్వాడ్లో ఒక కంట్రీ కదా. టోక్యో ఈజ్ ఆల్సో ఎంగేజ్ ఇన్ హెల్పింగ్ ద గ్రోత్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్. ఆల్సో వాళ్ళు కూడా మా తోడు మేము ఇస్తాం మీకు, కమాన్ లెట్ us ఆల్ గ్రో టుగెదర్. ద ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డ్. జపాన్ ప్లెడ్జ్డ్, ఒక ఒట్టు పెట్టుకుంది. వి గివ్ యూ అవర్ వర్డ్, వీఆర్ ప్లెడ్జింగ్, వీఆర్ గివింగ్ అవర్ ప్రామిస్. ఓకే, మా ప్రామిస్ దేనికని? టు ఫండ్ సెవరల్ పెట్రోల్ షిప్స్. మరి మీ కోస్ట్ అంతటి మీరు కాపాడుకోవాలంటే పెట్రోల్ షిప్స్ కావాలి. దానికి డబ్బు మేము ఇస్తాం. విచ్ ఆర్ ఇన్ ఎడిషన్ టు ద 12 షిప్స్ హ్యాండ్ ఓవర్. ఆల్రెడీ 12 షిప్లు ఇచ్చాం, ఇంకా కావాలో చెప్పండి, ఫండ్ చేస్తాం అని జపాన్ రెడీగా ఉంది. ఫాలోయింగ్ ఏ డిప్లొమాటిక్ విజిట్, అంటే హై లెవెల్ డిప్లొమాట్స్, అంటే అక్కడ ఉన్న ఈ ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లు, సెక్రటరీలు, డిఫెన్స్ మినిస్టర్లు, డిఫెన్స్ సెక్రటరీలు, వీళ్ళందరూ వాళ్ళు మనీలో వచ్చారు. నవంబర్లో వచ్చి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏ స్ట్రాంగ్ కోస్ట్ గార్డ్, కోస్ట్ని అంతా ప్రొటెక్ట్ చేయడానికి బలిష్టమైన కోస్ట్ గార్డ్ హెల్ప్ చేస్తుంది. దేనికి? ఫిలిప్పైన్ నేవీ టు ఫోకస్ మోర్ ఆన్ మిలిటరీ మిషన్స్. ఒక్కసారి మన కోస్ట్ గార్డ్ అంతా స్ట్రాంగ్గా ఉంటే మనం నేవీని మిలిటరీకి వాడుకోవచ్చు. అంటే ఏ కంట్రీ ఎక్కడి నుంచి అటాక్ చేయొచ్చు. మనం కోస్ట్ గార్డ్ మనకి సిగ్నల్స్ పంపిస్తుంది. సార్ అక్కడ మంచి పవర్ఫుల్ షిప్ వచ్చిందండి, మన షిప్పులు పంపించండి, కమాన్ రెడీగా మన షిప్పులు పెట్టామనుకోండి, మన నేవల్ మైట్ చూసి వాళ్ళు వెనకం చేస్తారు. ఓకే, దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. దాన్ ఎన్ఫోర్సింగ్ ద కంట్రీస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. మాకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కాదు. ఫస్ట్ కోస్ట్ గార్డ్ని మనం టైట్ చేసుకున్నాం అనుకోండి, కోస్ట్ గార్డ్ని కానీ మనం స్ట్రాంగ్ చేసుకుంటే, బలిష్టం చేసుకుంటే, అప్పుడు నేవీని తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇలాంటి చోట వెంటనే వద్దాం అనుకున్న కంట్రీలు కూడా భయపడతాము. వీళ్ళు కోస్ట్ గార్డ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కోస్ట్ గార్డ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ కోస్ట్ గార్డ్ వర్క్, నేవీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మిలిటరీ డిఫెన్స్ ఫర్ ఫిలిప్పైన్స్. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నౌ దే వెరీ స్ట్రాంగ్, వీ కాంట్ ఎన్ఫోర్స్ అవర్ మైట్ ఆన్ టు దెమ్ అని వాళ్ళకి వాళ్ళే వెనకడుగు వేస్తారు. సౌత్ కొరియన్ షిప్ యార్డ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ అప్రోచ్డ్. మనీలాకి దగ్గరికి ఏదని సౌత్ కొరియన్ వాటిని కూడా అప్రోచ్ అవుతున్నారు. ఎందుకు? ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కోస్ట్ గార్డ్ వెసల్స్. ఇంకా ఎక్కువ కావాలి అని. ఆస్ట్రేలియా ఈజ్ ద ఫిలిప్పైన్స్ సెకండ్ లార్జెస్ట్, సూపర్ వర్డ్, ఫిలిప్పైన్స్కి సెకండ్ లార్జెస్ట్ డోనర్ ఎవరండి? బైలాటరల్, అంటే ఆస్ట్రేలియా ప్లస్ మనీలా, బైలాటరల్ రెండిట్లకి గ్రాంట్ ఎయిడ్ డోనర్. గ్రాంట్ ఎయిడ్ అనమాట, అంటే నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఇచ్చేయు. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ గ్రాంట్ ఎయిడ్. ఓకే, గ్రాంట్ ఎయిడ్ డోనర్ ఎవరు? వీళ్ళకి ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్కి. సో A+P ఆర్ ఆస్ట్రేలియా అండ్ మనీలా, దే ఆర్ కమింగ్ టుగెదర్ టు స్ట్రెంగ్థెన్ దేర్ కోస్ట్ గార్డ్. ఐరానికల్లీ ఇంత ఇదవుతున్న అసలు విషయం ఏంటంటే, ఐరానికల్లీ ఓకే,
హాస్యాస్పదం ఏంటంటే ఈవెన్ యాజ్ ఫిలిప్పైన్స్ ప్రిపేర్స్ టు కన్ఫ్రంట్ ద పిఎల్ఏ, అంటే ఫిలిప్పైన్స్లోనే వాళ్ళకి కొద్దిగా ఒక ఉగ్రవాద సంస్థ ఉందన్నమాట. ఫిలిప్పైన్స్లోని అక్కడే వాళ్ళకి ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. ఆ ఉగ్రవాద సంస్థను వాళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు మెయింటైన్ పీస్. దాంతో ఫైట్ చేస్తున్నారు ఎవరు, ఈ ఫిలిప్పైన్స్ వాళ్ళు. ఇది పిఎల్ఏ అని అనగానే మనకి ఏం రావాలి, ఇట్ ఈస్ ఏ ఇన్ మనీలా ఇట్ ఈస్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్ terrorist organization that is causing a lot of problems. They're called as a People's Liberation Army. Okay, ironically, Philippines is preparing to confront the People Liberation Army. It remains reliant. ఇప్పుడు ఆ పీపుల్ లిబరేషన్ ఆర్మీని, వాళ్ళకు కూడా నేవీ ఉంది, ఆ నేవీని వీళ్ళ నేవీతోని ఎదుర్కోవాలంటే దేని మీద ఆధారపడి ఎవరి మీద ఉన్నారు, డిపెండ్ ఆన్ బీజింగ్ సపోర్ట్ చేయాలి. అధికారికంగా బీజింగ్ వాళ్ళకి ధన సహాయం చేయాలి, ఎకనామికల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి. చైనా ఈజ్ కమిటెడ్. చైనా ఇస్తాం మీకు డబ్బులు అంది. ఎంతంది, $9.1 billion ఇస్తానంది. ఓకే, ఇన్ స్టేట్ డైరెక్టెడ్ ఫైనాన్స్. ఎక్కడన్నారు, స్టేట్ డైరెక్టెడ్ చేస్తారు ఫైనాన్స్ టు ద గ్లోరియా అరోయో అండ్ రోడ్రిగో దుటెర్తే అడ్మినిస్ట్రేషన్స్. అంటే మార్కోస్ జూనియర్ గారు ముందు ఈయన ఉన్నారు. సో ఇక్కడి నుంచే వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఇస్తాము అని సపోర్ట్. సో అదే సపోర్ట్ని కంటిన్యూ చేస్తుంది చైనా. సో ఫైనాన్స్ ద గ్లోరియా అరోయో అండ్ రోడ్రిగో దుటెర్తే అడ్మినిస్ట్రేషన్స్కి ఇస్తామన్నారు. ఎప్పుడు, 2000 నుంచి 2022, ఒక 22 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఈ సపోర్ట్ చైనా ఇస్తోంది. ఎందుకు, దే హ్యావ్ టు ఫైట్ దేర్ ఓన్ పీపుల్, ద లిబరేషన్ ఆర్మీని ఫైట్ చేయాలి. నోటబ్లీ చెప్పుకోదగ్గ something very important that you can say, Mr. Duterte's daughter, Sara Duterte, is the vice president of the Philippines. Wonderful. So ఇప్పుడు ఈయన కూతురు, షీఈస్ నౌ ద వైస్ ప్రెసిడెంట్. సో ఆవిడ చెప్పచ్చు చైనాకు వెళ్ళి, ఆనాడు మా నాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు ఇంత డబ్బులు ఇస్తామన్నారు అంటే, వి రిమెంబర్ అంటారు వాళ్ళు మేము ఇవ్వము అని అనడానికి ఆస్కారం లేకుండా ఆ అమ్మాయిని వైస్ ప్రెసిడెంట్ అయ్యించి మార్కోస్ జూనియర్ గారు. చూడండి, అన్నీ కలిసి వస్తే ఎలా కలిసి వస్తాయి మార్కోస్ జూనియర్కి. ఇట్ ఈస్ అన్సర్టన్ హౌ లాంగ్ దిస్ డ్యూయల్ ఎంగేజ్మెంట్. ఇది ఇంకోటి అన్సర్టన్, ఎన్ని రోజులు వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. ఎవరు, చైనా ఫిలిప్పైన్స్ జపాన్, ఫిలిప్పైన్స్ ఆస్ట్రేలియా, ఓకే, ఫిలిప్పైన్స్ ఇండియా. చూడండి ఎన్ని కంట్రీస్తో వాళ్ళు సపోర్ట్ తెచ్చుకుంటున్నారు. క్వాడ్, మరి ఫిలిప్పైన్స్ కామన్ అనుకోండి ఇండియా, ఫిలిప్పైన్స్ కామన్ ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ కామన్ జపాన్, ఫిలిప్పైన్స్ కామన్ అమెరికా. క్లియర్, అందరితోని వాళ్ళు కామన్ ఫ్యాక్టర్ ఫిలిప్పైన్స్ తీసేస్తే ఆ క్వాడ్ అంతటినీ వాడుకుంటున్నారు. సో ఈ ఎంగేజ్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది, ఈ డ్యూయల్ ఎంగేజ్మెంట్స్, ఫిలిప్పైన్ ఇండియా, ఫిలిప్పైన్ ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్ జపాన్, ఫిలిప్పైన్ అమెరికా, ఈ డ్యూయల్ 2 ఎంగేజ్మెంట్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది. మిలిటరీ అసిస్టెన్స్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఫస్ట్ అన్నాను నేను యుఎస్. డబ్బులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, చైనా నుంచి వస్తున్నాయి. గొడవ ఎవరితో పడుతున్నారు, చైనాతోనే పడుతున్నారు. ఓకే, సో విల్ మెయింటైన్ ద బ్యాలెన్స్. ఇటువైపు చైనాతోని ఎయిడ్ అడుగుతున్నారు, మళ్ళీ వాళ్ళతోనే గొడవ పడుతున్నారు. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది, ఈ మెయింటైనింగ్ ఆఫ్ ద బ్యాలెన్స్. హౌఎవర్ మిస్టర్ మార్కోస్ జూనియర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రిక్షన్. ఓకే, ఈయన ఈజ్ ఇంక్రీజింగ్ ద ఫ్రిక్షన్, ద స్మూత్ మూమెంట్ లేదు. దెర్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ విత్ చైనా. ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది, a misunderstanding. Okay, there is a misunderstanding which China is likely to affect. బహుశా ఇది ఎఫెక్ట్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఫ్లోస్, అంటే డబ్బులు రావడం బీజింగ్ నుంచి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే యుఎస్ ఫిలిప్పీన్స్ స్ట్రెంగ్థెన్ అయిపోతుంది. వైల్ స్ట్రెంగ్థెనింగ్ యుఎస్ ఫిలిప్పీన్స్ military ties as well as its relative importance for Quad operations.
ఫిలిప్పైన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, రిలేటివ్ ఇంపార్టెంట్ అయిపోయింది. దేనికి? క్వాడ్ ఆపరేషన్స్. ఎందుకంటే ఇట్ ఈస్ జియోగ్రాఫిక్, ఏమన్నారు, జియోగ్రాఫిక్ లొకేషన్ వల్ల. దీని జియోగ్రాఫిక్ లొకేషన్ వలన ఓకే అన్ని కంట్రీస్కి ఫిలిప్పైన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అయిపోయింది, రైట్? సో వాట్ ఈస్ ద వొకాబులరీ ఆఫ్ ద డే? At the helm, at the top, confront, face unexpected. అనుకోకుండా తారసపడిపోతాం, లేదా మనం వాళ్ళతో అప్పుడప్పుడు ఫైట్కి దిగిపోతాం. ఓకే, అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళతో ఫైట్కి దిగిపోతాం. అని నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టుగా. సో యూ గో ఫర్ ఎ కన్ఫ్రంటేషన్ సమ్టైమ్స్. అన్నోయింగ్లీ వీ కన్ఫ్రంట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. కన్ఫ్రంట్, వి ఛాలెంజ్. మనం ఏం చేస్తాం? వి ఛాలెంజ్. నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? ప్రిడిసెసర్, ఎ పర్సన్ హూ కమ్స్ బిఫోర్. Who comes before, predecessor. Clear? Assertive, state very strongly. చాలా స్ట్రాంగ్గా చెప్పడం. అప్ స్వింగ్, గ్రోతా ఏమన్నారు? అప్ స్వింగ్ అంటే ఆథర్ గారు. ఓకే, అప్ స్వింగ్ అనగానే ఇట్ ఈస్ అన్ అప్వర్డ్ మూమెంట్. అన్ అప్వర్డ్ మూమెంట్, గ్రోత్, గ్రోత్ అనమాట, అప్ స్వింగ్. షాంగ్రీలా ఇస్ అ ప్లేస్, అక్కడ వీళ్ళు డైలాగ్ అంటే డిస్కషన్స్ అయ్యాయి. షాంగ్రీలా అనే ప్లేస్లోని డిస్కషన్స్ అయ్యాయి. శిఖరాగ్ర సమావేశాలు అన్నాను కదా, అది ఇల్లీగల్, నాట్ లాఫుల్, నాట్ లాఫుల్. కోయర్సివ్, ఫోర్స్, అగ్రెషన్, అటాక్. డిసెప్టివ్, చీట్. టెరిటోరియల్, ఏరియా, ల్యాండ్ రిలేటెడ్. లాకీ, బూట్లిక్కర్. స్లేవ్, సర్వెంట్. ఓకే, ఖేయాస్. ఖేయాస్ అనగానే ఏమన్నాం? అటర్ కన్ఫ్యూజన్. ఖేయాస్ అంటే ఏంటి మనకి? డిజార్డర్. ఇట్స్ a total disorder. 13 now we have written. Let's go from 14 to 28. Right. The latter, the second one. Former and latter antam kada. The second one, maritime, relating to the sea. Militia. Militia is, the army that protects the naval fleet. దేని ప్రొటెక్ట్ చేస్తుంది? మ్యారిటైమ్ ఏరియాని, ఆ సీ ఏరియా ఇది మాది, దాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ మ్యారిటైమ్ మిలిషియా. ఓకే, మ్యారిటైమ్ రైట్స్ ప్రొటెక్షన్ అనమాట. మ్యారిటైమ్ రైట్స్ ప్రొటెక్షన్. విల్ఫుల్, యా, నోయింగ్లీ, కావాలనే. విల్ఫుల్, I know, but I will do like this. Bravado, braveగా, brave front అంటాం. Putting up a brave front. Though you're not brave, you sometimes have to put up a face that you're very brave. Okay? So that is called as a mannerism. It's like, you can say, what can I say? A bold manner. It is a bold manner. Very careful. Be very careful. Peer competitors, person of equal rank. Person of equal rank. నేను చెప్పాను చూడండి, peer, P-E-E-R, P-E-E-R. సో కాంపిటీటర్, peer competitor అంటే ఏ స్ట్రాంగ్ అపోనెంట్. మనకు ఎవరు ఎనిమీలు ఉండరు ఎప్పుడూనూ ఇంటర్నేషనల్లో. దేర్ ఓన్లీ competitors. Indispensable, cannot be left out. Cannot be left out. ఇక్కడ రాస్తున్నాను చూడండి.
cannot be left out. Clear? Now I'll write from 21 to, let's take it up to 30. Oh no. Let's take it from 21 to 30. Surveillance. The store is under electronic surveillance అంటారు కదా. షాపులకి వెళ్తే కెమెరాలు ఉంటాయి చూడండి, మనకి క్లాస్ రూముల్లోనే ఉంటాయి. సో సర్వేలెన్స్ అంటే వాచ్ఫుల్ లేదా విజిలెంట్. అక్విజిషన్, ఓన్, అక్వైర్, రివైవ్, కమ్ బ్యాక్ టు లైఫ్. వాళ్ళు వదిలేసిన ఎయిర్ బేస్ని, వాళ్ళు వదిలేసిన నేవల్ బేస్ని, సెకండ్ బిగ్గెస్ట్ అవుట్ సైడ్ అమెరికా బేస్ని మళ్ళీ దాన్ని వాడేసుకుంటున్నాడు మార్కోస్ జూనియర్. అక్కడి వర్డ్ వచ్చింది, రివైవ్. ఫార్మిడబుల్ ఒపోనెంట్, ఎస్, చెప్పుకోదగ్గ వీడ్రా అసలు యుద్ధం అని చేయాలి అంటే. ఎందుకు వీడు? ఇంటిమిడేటింగ్. వాడిని చూడగానే మనకి భయం రావాలి. ఇంటిమిడేటింగ్, ఇంటిమిడేట్, క్రియేట్ ఫియర్, క్రియేట్ భయం రావాలి. ఒక మనిషి యుద్ధానికి వస్తున్నాడంటే మనం భయం చూపెట్టాలి అవతల వాడికి. ఇన్స్టాల్, టు పుట్ అప్, ఇన్స్టాల్ చేశారు. పెట్రోల్, ఓకే. పెట్రోలింగ్ అంటే కీపింగ్ ఎన్ ఐ, కీపింగ్ ఎన్ ఐ, ఎన్ ఈగిల్ ఐ అన్నమాట. ఎందుకంటే ఎవరు వచ్చేస్తున్నారో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెట్రోలింగ్. ల్యాండింగ్ డాక్స్, ప్లేస్ వేర్ one can land and take off. డాక్, నేవల్ డాక్ యార్డ్ లాగా డాక్ అనమాట. వచ్చి షిప్లు అక్కడ ఆగచ్చు. ఫిజికల్, మనీ, మనీ రిలేటెడ్. ఎందుకు అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయింది? ఇక రష్యా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, విత్డ్రా అయిపోతుంది. సో స్ట్రాటజికల్గా ఈ ఏరియాలో మనం ఉండడం మనకు అనవసరం, డబ్బులు ఖర్చు, సో అని వాళ్ళు ఖాళీ చేస్తారు. ఇప్పుడు ఆ ఏరియా మార్కోస్ జూనియర్ పనికి వస్తుంది. మనం చదివినప్పుడు ఈ వర్డ్ చాలా బాగా వచ్చింది మనకి. యాంటిసిపేట్ చేశారనమాట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సో మనం వెళ్ళిపోదామని ఎక్స్పెక్ట్ చేయడం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, నేనేమన్నాను? 200 నాటికల్ మైల్స్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనగానే మనకి ఏమొస్తుంది? ద 200 నాటికల్ మైల్స్ అనమాట. ద ఓషన్ జనరల్లీ ఎక్స్టెండింగ్, ఓకే, 200 nautical miles beyond a nation's territorial sea. మన టెరిటోరియల్ సీ నుంచి, సీ నుండి 200 knots, NAUT, ICAL, నాట్స్ అంటాం. సో 200 nautical miles మన టెరిటోరియల్ సీ దగ్గర నుంచి. అదంతా ఎవరిది? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మనదే. అవతల వాళ్ళు ఎవరు రాకూడదు అక్కడికి. ఓకే, ఇప్పుడు now we'll go for till 30. Yeah, let's go from 31 to the remaining words. Oh, there are only 7 here, right? So adi exclusive economic zone. Now what does he mean by expediently? చూడండి, ఎక్స్పీడియంట్లీ అనగానే ఏమన్నారు ఆథర్ గారు? ఇది తెలుసు వీళ్ళకి. ఎక్స్పీడియంట్లీ అంటే ఏంటి? వీళ్ళకి తెలుసు అనమాట, ఇది చేయకూడదు మనం అని. కానీ కావాలని ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరు? ఈ అమెరికన్, ఈ చైనీస్. ఓకే, చైనీస్ ఇక్కడ ఏం చేస్తున్నారు? కావాలనే దే వాంటింగ్ టు క్రియేట్ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. సో దీన్ని ఏమంటాం మనం? వాట్ యూ కాల్ దిస్ ఏరియా? యూ సే దట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇన్ అ వే దట్ ఈస్ హెల్ప్ఫుల్, బట్ సమ్టైమ్స్ నాట్ మారల్లీ యాక్సెప్టబుల్. మాకు అవసరం అండి అంటున్నారు, కానీ ఇది నాట్ మారల్లీ యాక్సెప్టబుల్. దిస్ ఇస్ నాట్ మారల్లీ యాక్సెప్టబుల్. తప్పండి అందుకని అన్నారు కదా. ఇన్ఫ్రింజ్మెంటు, వయలేషను, దే ఆర్ బ్రీచింగ్ అనే వర్డ్స్ అన్నీ. సర్వేలెన్స్ ఇందాకలే చేసాం. వాచ్ఫుల్ ఆర్ విజిలెంట్, మళ్ళీ వచ్చింది వర్డ్ విజిలెంట్. ఓకే, రడార్ క్యాచెస్ ఎనీ సిగ్నల్స్. ఓకే, మనమైనా బయట వాళ్ళని రడార్లు, అదొక పరికరం అన్నమాట. బైలాటరల్, టూ వే
గ్రాంట్ ఎయిడ్, గివ్ అండ్ టేక్. దీన్నే నాకేంటి నీకేంటి, యూ కెన్ సే అ క్విడ్ ప్రో క్వో. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫర్ మీ వెన్ ఐ గివ్ డోనర్? దిస్ ఈస్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఐమ్ సారీ. ఏమంటారు ఆథర్ గారు? ఓకే, ఈజ్ యూజింగ్ అ వర్డ్ కాల్డ్ ఐరానికల్లీ. సో ఐరానికల్లీ అంటే ఏంటంటే, ఓకే, ఇది పారాడాక్స్ అన్నమాట. ఇదేంటంటే ఇట్ ఈస్ అ రిఫరెన్స్ టు అ పారాడాక్స్. నా ఐరానికల్లీ అంటే ఏంటంటే ద ఆపోజిట్ ఆఫ్ వాట్ యు ఆర్ సేయింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ సీరియస్. ఆపోజిట్ ఆఫ్ వాట్ వి సే అండ్ నాట్ సీరియస్. దీన్నే మనం ఏమంటారంటే పారాడాక్స్ అంటాం. హీఈస్ ఎన్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ బట్ హీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ అన్నట్టుగా. క్లియర్? దట్స్ ద పారాడాక్స్. నోటబ్లీ, ఓకే, వెరీ ఇంపార్టెంట్, చెప్పుకోదగ్గ, వెరీ ఇంపార్టెంట్. ఫ్రిక్షన్, ఏ డిస్టర్బెన్స్. లూబ్రికేషన్ ఆల్వేస్ టేక్స్ అవుట్ ద ఫ్రిక్షన్. సో డిస్టర్బెన్స్. a misunderstanding. రెండు కంట్రీల మధ్యన మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అప్పుడప్పుడు. క్లియర్? మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. సో దిస్ ఈస్ టుడేస్ ఆర్టికల్, హౌ మనీలా ఈస్ బీయింగ్ హెల్ప్ఫుల్ అండ్ హౌ మనీలా ఈస్ ప్లేయింగ్ ద డ్యువల్ రోల్ ఆఫ్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అమెరికా అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ చైనా, అండ్ హౌ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ టు ద క్వాడ్. నేను శ్రీనివాస్ పుల్యపూడి, నా కలీగ్ శంకర్ గారు కలిసి ఐఏఎస్ హైదరాబాద్ యాజమాన్యం, వైజాగ్ ఐఏఎస్ యాజమాన్యం సపోర్ట్తో ఉద్యోగార్థులందరికీ ఈ క్లాసులు మేము తీసుకొస్తున్నాం. మీకు ఎంతగానో ఈ క్లాసులు దోహదపడతాయని మేము ఆశిస్తున్నాం. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మాత్రం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ క్లాసులు తప్పకుండా మాకు చెప్పండి. ధన్యవాదం.